తెలుగు సినీ పరిశ్రమలో రానా, విజయ్ దేవరకొండ, లక్కీ ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. సుదీర్ఘ కాలంగా అనేక చిత్రాల్లో నటిస్తూ అభిమానులను అలరిస్తూ వస్తున్నారు. విజయ్ దేవరకొండ తన అప్కమింగ్ మూవీ కింగ్డమ్లో బిజీగా ఉండగా, రానా నిర్మాతగా కాంతా అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ, బోర్సే హీరోయిన్గా చేస్తున్నారు. దీంతోపాటు రానా నాయుడు సీజన్ 2 సిరీస్ చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ఈ ఇద్దరిపై బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నందుకు హైదరాబాద్ మియాపూర్లో కేసు నమోదైంది. ఈ ఇద్దరితో పాటు నిధి అగర్వాల్, ప్రకాష్ రాజ్, మంచులక్ష్మి, ప్రణీత, శ్రీముఖి, రీతు చౌదరి, యాంకర్ శ్యామల, నీతు అగర్వాల్, వర్షిణి, అనన్య నాగళ్ళ, విష్ణుప్రియ, సిరి హనుమంతు, వంశీ సౌందర్యరాజన్, వసంతకృష్ణ, శోభా శెట్టి, అమృత చౌదరి, నైని పావని, నేహా పతాన్, పాండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, సాయి, భయ్యా సన్నీ, టేస్టీ తేజ, బండారు శేష సుకృతి ఇలా మొత్తం 25 మందిపై మియాపూర్ వాసి ప్రమోద్ శర్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఇటీవల హర్ష సాయి, విష్ణుప్రియ, రీతు చౌదరి, టేస్టీ తేజ, సుప్రీత, శ్యామల, సన్నీ యాదవ్తో సహా మొత్తం 11 మందిపై పంచగుట్ట పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా రానా, విజయ్ దేవరకొండ వంటి వారిపై కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. అయితే వీటిలో సిల్క్ బేస్డ్ గేమ్స్ పేరుతో అనుమతులు తీసుకున్న కొన్ని యాప్స్ ఉన్నాయట. వాటికి ప్రమోట్ చేసిన వారికి పెద్దగా ఇబ్బందులు ఉండవని తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి అనుమతులు లేని ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్కి ప్రమోట్ చేసిన వారికి మాత్రం చిక్కులు తప్పవు అంటున్నారు. మరి ఈ కేసు నుంచి ఎంతమంది బయటపడతారో చూడాలి.